నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పేదింటి ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ అన్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆర్కేపురం డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాల రద్దుపై కౌంటర్ వేయాలని ప్రభుత్వ న్యాయవాదికి న్యాయమూర్తి పలుసార్లు చెప్పిన వారు నిర్లక్ష్యం వహించారని అన్నారు. పథకాలు రద్దు చేసి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చూడాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. शादी मुबारक निजामी गई बोले बोले शादी मुबारक निजामी गई बोले बोले कल्याण लक्ष्मी निजामी गई बोले बोले ఇస్తున్న హామీలను నెరవేర్చాలి నెరవేర్చాలి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చాలి నెరవేర్చాలి రేవంత్ రెడ్డి खबरदार रेवंत रेड्डी खबरदार रेवंत रेड्डी आरगारेड्डी नेमदी अमल्याले बाम्मा మీరు పిస్తలేం చేస్తారు అలాగే పిస్తపోవడం మనకి ఆరగారెడ్డిలను వెంటనే అమల్యాలి 2500 వేసానన్నాడు. ఆయన ప్రభుత్వానికి వచ్చిన కానించి 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం అవుతుంది దగ్గర. ఏం చేసిండు ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుండు? ఇల్లు దోసుకునడము, కూలగొట్టడము, గరీబోలు ఆగం చేసుడము, ఇసోటి పనులు చేస్తుండు. కానీ ఇస్తానన్న మాటలు ఏమి గ్యాస్ తిరిగిస్తానన్నాడు, తక్కువ చేసి ఇస్తానన్నాడు. ఏం ఇచ్చిండు, ఏం చేసిండు? అసలైంది తులం బంగారం ఇస్తానన్నాడు. తులం బంగారం లేకుండా ఆయన కళ్యాణ లక్ష్మే తీసేస్తుండు. ఆయన ముఖానికి ఏమిస్తాడు? ప్రభాజానికి ఇస్తాడా? పబ్లిక్కి ఇస్తాడా? ఆయన అన్నదమ్ములకు ఆయన దోసుకొని ముళ్ళే కట్టుకొని ఇక సరిపోదు. లోకాన్ని అంతా దోసుకొని తినాలి. నేను మళ్ళీ ప్రభుత్వంలో రానని తెలుసు ఆయనకు కూడా. అందుకనే మొత్తం దోసుకొని ముళ్ళే కట్టుకుంటుండు. ఏం లేదు ఆయన దగ్గర ఇప్పుడు. ఇస్తాం ఏం లేదు లోకాన్ని దోసుకొని తిననీకున్నాడు. शादी मुबारक निजामी गई बोले बोले शादी मुबारक निजामी गई बोले बोले शादी मुबारक निजामी गई बोले बोले कल्याण लक्ष्मी निजामी गई बोले बोले వాడిని ఏం చేసిందంటే ఊళ్ళో మా జాగాలో వచ్చి గెలిచిండు. వాడు వచ్చిన మాత్రం మన మొత్తం ఉంచిన 100 ఎకరాలు వాళ్ళ బామ్మది వాడు వంక పెట్టి 100 ఎకరాలు కొన్నాడు. మన పైలు పెట్టకు కొన్నాడు. వాడు ఇవాళ కళ్యాణ లక్ష్యం బంద్ చేసిండు, తులం బంగారు బంద్ చేసిండు, భూమి పైసలు బంద్ చేసిండు, అన్ని బంద్ చేసిండు. 5 బంద్ కూడా బంద్ చేసిండు. ఏంటికి వాడు మనకి ఏంది ఇచ్చిండు? మన డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన సగం బిల్లు ఇచ్చిన మళ్ళీ లేనే లేదు. చెప్పింది గెలిచిండు. 4 లక్షలు 5 లక్షలు ఇచ్చిండు. 12 లక్షలు అవుతుంది. అవునా కదా? కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కావాలని హైకోర్టులో కౌంటర్ వేయకుండా ఆపినందుకు నిరసనగా మహేశ్వరం శాసనసభ్యురాలు సబితమ్మ గారి ఆదేశాల మేరకు ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మేము పార్టీ శ్రేణులందరం కలిసి ధర్నా చేస్తూ ఉన్నాం. మరి ఈ ధర్నాకి మాజీ
రాష్ట్ర గంజాల సంస్థ చైర్మన్ ఆయుషితం శ్రీధర్ గారు, కాన్స్టిట్యూన్సీ జనరల్ సెక్రటరీ అరవింద్ గారు హాజరయ్యారు. మరియు పార్టీ శ్రేణులందరూ మహిళలు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలంతా మగ్గుమంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేము కూడా మొన్న జరిగినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్టే వచ్చిందో దాని మీద 4 సార్లు హైకోర్టు టైం ఇచ్చినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేస్తా అని ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మాటలు ప్రేలాపనలు పేలుతా ఉన్నారో ఆ దిశగా కేసీఆర్ గారు మానవీయ దృక్పథంతో ఆ రోజు పేదింటి ఆడబిడ్డల ఇళ్లల్లో పేదింటి బిడ్డలకు వివాహాలు చేయలేక ఆర్థికంగా కుంగిపోయిన కుటుంబాలకు 2014 అక్టోబర్ 2న 50,000తో స్టార్ట్ అయిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం మరి తర్వాతి రోజుల్లో 1,116 రూపాయలకి పెంచి వారి ఆర్థిక భరోసాగా కుటుంబ పెద్దన్నగా నిలబడేటువంటి కేసీఆర్ గారు మరి ఈరోజు మేము బీఆర్ఎస్ సైనికులుగా వాటి పట్ల కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య ధోరణి పట్ల మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మానవతా దృక్పథంతో మానవీయ కోణంలో కేసీఆర్ గారు ఆలోచించిపోయినటువంటి ఈ పథకాన్ని నిర్లక్ష్యపు విధానాలు అనుసరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని బండకు కొట్టాలా. ఎందుకంటే పిల్లల వివాహాలు ఆ రోజుల్లో కేసీఆర్ గారు అధికారంలోకి రాకముందు ఒక తండాలో ఒక ఇంట్లో బస చేస్తే ఆ కుటుంబ పెద్ద ఏడుస్తూ వారి గుడిసె కాలిపోయింది, అట్లనే పిల్లల పెళ్లిళ్ళ కోసం దాచిపెట్టుకున్న డబ్బులు కూడా కాలిపోయినాయని కన్నీటితో చెప్పడం వల్ల కేసీఆర్ గారు ఆ రోజు ఆర్థికంగా భరోసా కల్పించి ఆ వివాహం చేశాడు. కానీ కేసీఆర్ గారి మనసులో అది నాటుకొని పోయి గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1,116 రూపాయలు పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు చేయాలి, వీళ్ళకి ఆర్థిక భరోసా అందించాలని ఒక బృహత్తర పథకాన్ని అమలు చేసి దాదాపు సుమారు 13,000 కుటుంబాలకి 13 లక్షల కుటుంబాలకి 13,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంది. మరి అలాంటి మానవీయ కోణం ఉన్న కేసీఆర్ గారి ఆనవాళ్ళని ఎప్పటికి కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో చెరిపోయలేరని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి పథకం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీ ఇవ్వలేదు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకి ఏం అవసరమో అది ఆలోచించిపోయినటువంటి ఘన చరిత్ర కేసీఆర్ గారు. అలాంటి మానవీయ కోణం ఉన్న మనిషి మీద ప్రతిరోజు సందర్భం ఏదైనా కూడా అది పిల్లల ఫంక్షన్ అయినా, పెద్దల ఫంక్షన్ అయినా, రిటైర్మెంట్ ఫంక్షన్ అయినా, ఆఖరికి స్వాతంత్ర దినోత్సవం అయినా కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రేలాపనలు పేలుతూ పిచ్చిగా మాట్లాడుతూ మరి తెలంగాణ ప్రతిష్టని కూడా దిగజారుతున్నారు. మరి మేము ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లను పునరుద్ధరిస్తూ మీరు హామీ ఇచ్చిన తులం బంగారం కూడా ఖచ్చితంగా ఇవ్వాలని, ఎందుకంటే ఇది మళ్ళా మీరు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే రేపటి నుంచి పెద్ద ఎత్తున పోరాటానికి మేమంతా కూడా ముందుకెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మహేశ్వరం నియోజకవర్గం గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు మహేశ్వరం నియోజకవర్గంలో ఉమ్మడి ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే 2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష పూనిండో, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ తెలంగాణ ప్రజల స్థితిగతులు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తులను ఏ విధంగా తీర్చిదిద్దాలి అని ఒక మహత్తరమైన ఆలోచనతోని 2001లో ఆయన కలలు కన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 2014లో ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించగానే తెలంగాణను ఏ విధంగా కాపాడుకోవాలి, ఆ ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలి అని చెప్పి పేద ఇంటి ఆడబిడ్డలకు భరోసాగా కల్పిస్తూ ఒక పెళ్లి చేయలేని పరిస్థితిలో పేద కుటుంబాలు ఉంటే వారిని ఆర్థికంగా ఆదుకోవాలి, ఒక మేనమామలాగా ఆ కుటుంబానికి ఒక పెద్ద అండగా ఉండాలి అని చెప్పేసి కేసీఆర్ గారు ఎవ్వరు అడగకముందే, ప్రజలు ఎవ్వరు కూడా అడగకముందే ఆయన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని ఒక స్కీములు ప్రవేశపెట్టి 50,000 రూపాయలు ఆ పేదింటి ఆడబిడ్డ కళ్యాణానికి ఆయన ఆర్థిక సహాయం అందించాడు. అదేవిధంగా దాన్ని అంచెలంచెలుగా 1,16,000 రూపాయలు చేసి దాదాపు 13 లక్షల మంది కుటుంబాలకు ఆయన లబ్ధి చేకూర్చిన విషయం మనందరూ కూడా బాగా తెలుసు.
ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ కేసీఆర్ గారి మీద పగబట్టి ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలి, తెలంగాణ అనే పదాన్ని కేసీఆర్ను దూరం చేయాలి అనే ఒక దురుద్దేశపూర్వకంతో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి 2024లో అధిష్ఠించాడో ఆ రోజు నుంచి కేసీఆర్ గారి మీద పగబట్టి కేసీఆర్ గారు మంచి కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఏవైతే స్కీములు ఆరంభించాడో అవన్నీ ఒక్కొక్కటి తుడిచిపెట్టుకుపోతున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చెయ్యాలి అనే ఒక దురుద్దేశంతో పాలిస్తున్న సంగతి మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు, ఎక్కడ పోయినా నాకు పైసలు లేవు, రూపాయి ఉడతలేదు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ ఖజానాలు, వాళ్ళ కుటుంబ ఖజానా ఏ విధంగా నింపుకుంటుండో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఉన్నాను. ఈరోజు ప్రభుత్వంలో ఏదైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు పైసలు లేవు, ఎందుకంటే ఆయనను ఎక్కడ పోయినా ఆయన ఇచ్చిన 420 హామీలు 6 దొంగ బూటకపు హామీలు ఇస్తే దాంట్లో కళ్యాణ లక్ష్మితో పాటు కేసీఆర్ ఓన్లీ కళ్యాణ లక్ష్మి 1,16,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం కూడా ఇస్తాను అని హామీ ఇచ్చాడు. ఎక్కడ పోయినా మహిళలు కానీ ప్రజలు కానీ నిలదీస్తూ ఉన్నారు, నువ్వు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాం, ఆ తులం బంగారం ఏది అని చెప్పి నిలదీస్తూ ఉంటే ఈ తులం బంగారం గొడవలో నన్ను ప్రజలు చీదరించుకుంటున్నారు అని చెప్పేసి ఒక దురుద్దేశపూర్వకంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ను రద్దు చేసి తన ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు హైకోర్టులో వాద్యం వేసింది, 3 సార్లు ప్రభుత్వానికి నోటీసు పోయినాయి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎందుకు మీరు రద్దు చేస్తున్నారు అని చెప్పి 3 సార్లు నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి. అయినా కానీ జీపీ గారు స్పందించకుండా, కనీసం కౌంటర్ కూడా వేయకుండా, ఈరోజు హైకోర్టు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా నిర్లక్ష్య ధోరణి వహించారు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి రద్దు కావాలి, ఈ పేదింటి మహిళలు ఎవరైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండో వాళ్ళ కోసం మంచి చేసిండో ఆ మంచిని మర్చిపోవాలి, కేసీఆర్ గారిను దూరం చేయాలి ప్రజలకు అనే ఒక దురుద్దేశపూర్వకంతో ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఈరోజు నిలిపివేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాకు ఇచ్చిన సూచనల మేరకు ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలయ్యేదాకా ఈ బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు. ఖచ్చితంగా దాంతోపాటు తులం బంగారం ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి ఏ గల్లీలో పడుకున్నా, ఎక్కడ ఉన్నా ఆయన మా మహిళల ద్వారా తరిమి కొట్టి తులం బంగారం తీసుకునే బాధ్యత ఈ ప్రజలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి వినతి చెప్తా ఉన్నాం, ఈ పోరాటం ఆగదు, మీరు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు, ప్రజల పక్షాన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.